ప్యాసింజర్ ఎమర్జెన్సీ టికెట్ విధానంపై ఎక్స్ వేదికగా రైల్వే మంత్రిని ఉద్దేశిస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఈ విషయమై అనేక మంది ఎక్స్లో సోషల్ మీడియా వేదికగా ఐఆర్సీటీసీకి ఫిర్యాదు చేస్తున్నారు. మాటిమాటికి సర్వర్ డౌన్ అవుతుంది, వెబ్సైట్ పనిచేయడం లేదు, ఆన్లైన్లో తత్కాల్ టికెట్ బుకింగ్ చేసుకోవడం వీలు కావడం లేదు, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ పలువురు ప్యాసింజర్లు కామెంట్ చేస్తున్నారు. ఆన్లైన్లో తత్కాల్ బుకింగ్ సేవలు కష్టతరంగా మారాయని దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది ఐఆర్సీటీసీ. తత్కాల్ బుకింగ్ సమయంలో ఉపయోగించే వెబ్సైట్లో తలెత్తున్న అవాంతరాలపై రవి సుతంజని అనే వ్యక్తి ఎక్స్లో రైల్వే మంత్రిని ఉద్దేశిస్తూ తత్కాల్ రైలు టికెట్లను బుక్ చేసుకోవడానికి రైల్వే మంత్రి ఒకసారి ఐఆర్సీటీసీ వెబ్సైట్ను ఉపయోగించాలి. ఆ వెబ్సైట్ యాప్ ఉదయం 10 గంటల తర్వాత పనిచేయదు. మీరు లాగిన్ అయ్యే సమయానికి అన్ని టికెట్లు దాదాపు అయిపోతాయి. ఒక దశాబ్దం గడిచినా వారు దీన్ని సరిదిద్దలేరు అని ఘాటుగా ట్వీట్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా కనీసం ఒక్కసారి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించాలని రైల్వే మంత్రిని కోరుతూ ఎక్స్లో ఓ యూజర్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. ఈ విషయమై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఐఆర్సీటీసీ అత్యవసర టికెట్ బుకింగ్ ప్రక్రియలో తాము ఎదుర్కొంటున్న సవాళ్లు, ఇబ్బందులను పలువురు ప్యాసింజర్లు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సరిగ్గా ఉదయం 10 తర్వాత వెబ్సైట్ పనిచేయకపోవడం, తత్కాల్ టికెట్ దొరకపోవడం ఎంత కష్టమో ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తే గానీ పరిస్థితి అర్థం కాదని కామెంట్లు చేస్తున్నారు. అందుకు భిన్నంగా కొందరు ఐఆర్సీటీసీని సమర్థించారు. అధిక డిమాండ్ కారణంగానే తత్కాల్ బుకింగ్ చేసుకునేటప్పుడు సర్వర్ డౌన్ అవుతుందని సూచించారు. మరి జొమాటో, స్విగ్గీ, ఓలా లేదా ఓబర్లు ఎక్కువ డిమాండ్ ఉన్న సమయంలో కూడా ఖచ్చితంగా సిస్టమ్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారని రవి సుతంజని ప్రశ్నకు కొందరు నెటిజన్లు సమర్థిస్తున్నారు. ఐఆర్సీటీసీ తత్కాల్ సిస్టమ్ బ్లాక్ మార్కెటింగ్ ఏజెంట్లకు అనుకూలంగా ఉందని పలువురు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. టికెట్లను చాలా వరకు వారే బుక్ చేసుకోవడం వల్లే ప్రయాణికులకు బుకింగ్ హామీ ఇవ్వగలుగుతున్నారని, ఇందుకు బదులుగా ఒక్కో టికెట్పై అదనంగా 400 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తుందని కామెంట్ చేశారు. ఈ విధానంతో రోజువారీ ప్రయాణికులు టికెట్లు పొందడం కష్టతరంగా మారడమే కాకుండా బ్లాక్ మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు ఆద్యం పోస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.